దీని వల్ల రాజీ పడదండి. ఒకవేళ రాజీ పడ్డారా, రాజీ పడిన జీవితం మీదైతే ఖచ్చితంగా మీ జీవితము తప్పిపోయిన కుమారుని వలె ఉంటుంది. ఈ లోకానికి రాజీ పడ్డాడు, ఈ లోక స్నేహానికి రాజీ పడ్డాడు, డబ్బుకి రాజీ పడ్డాడు, ఈ లోకమే నాదనుకున్నాడు, తన తండ్రి వద్ద అంత ఆస్తిని పొందుకున్నాడు, ఈ లోకానికి రాజీ పడ్డాడు, వెళ్ళాడు, చివరికి పంది తినే పట్టుని తిన్నాడు కూడా. ఈరోజు నువ్వు రాజీ పడుతున్నావంటే ఫ్యూచర్లో నువ్వు దాని వేదనని అనుభవిస్తావు. ఈరోజు నువ్వు తాగుతున్నావంటే, ఈరోజు చేయరాని పని నువ్వు చేస్తున్నావంటే, ఈరోజు తినరాని తినే విషయాన్ని నువ్వు తింటున్నావంటే అది నీకు ఒకరోజు విషంగా మారుతుందయ్యా. అది ఒకరోజు నీకు పాము వలె కాటు వేస్తుంది, నీ ప్రాణాన్ని తీసుకుంటుంది. ఈ ప్రాణము కట్టే, ఈ లోకంలో ఉన్న మరణము కట్టే రెండవ మరణానికి నిన్ను దారి తీస్తుంది. ప్రాణమైన వల్ల రాజీ పడద్దండి, లోక విషయాలకు రాజీ పడద్దండి, లోక విషయాలు చూసి ఆనందపడద్దండి. లోక స్నేహము అది భయంకరమైనది, పాపం దేవుని నుంచి దూరపరుస్తుంది.